ఈ రోజుల్లో యూపీఐ వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు మీకోసం ఒక ముఖ్యమైన సమాచారం తీసుకొచ్చా. కొన్ని బ్యాంకులు మాత్రం యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై కొత్త నిబంధనలను తెచ్చాయి. అయితే ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సందర్భాల్లో ట్రాన్సాక్షన్స్ కి లిమిట్ పెట్టింది. అయితే అదే విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక కొన్ని ట్రాన్సాక్షన్స్ కి అదనపు వెరిఫికేషన్ పెట్టింది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ని బ్యాంకులు చెక్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బిజినెస్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా గమనించే అవకాశం కూడా ఉంది. కాబట్టి యూపీఐ ద్వారా పెద్ద మొత్తాలు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రస్తుతం యూపీఐ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. క్యాష్ ఇచ్చి పుచ్చుకోవడం అనేది చాలా తగ్గిపోయింది. సో అందుకే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఈ విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.